నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు కూటమి నాయకులు శుక్రవారం మహిళలకు ఉచిత బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందర చెప్పినటువంటి సూపర్ 6 లో భాగంగా స్త్రీ శక్తి కింద మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈ కార్యక్రమాన్ని గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో తనయుడు గుత్తి పామిడి ఇన్ఛార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ సూచనల మేరకు గుత్తి పట్టణం ఏపీ ఆర్టీసీ బస్టాండ్ నందు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందువలన వారికి తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, గుత్తి పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి, గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, గుత్తి ప్రభుత్వ సుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చికెన్ సీనా యాదవ్, కొత్తపేట లక్ష్మీనారాయణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఏమైతే చెప్పినాడో అవన్నీ చేసి చూపించినాడు. ఇంతకుముందు మీకు గ్యాస్ సిలిండర్ పడుతుందా, డబ్బులు ఫ్రీ సిలిండర్ వచ్చిందా, పింఛన్ వస్తుందా, మన వాళ్ళకి ఏమైనా పడుతున్నాయా? అమ్మఒడి పడిందా? నీకు పెద్దమ్మా పింఛన్ వస్తుందా? మన ఇంట్లో ఎవరికన్నా నీకే పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది పింఛన్? 4,000. గతంలో ఎంత వస్తుండే? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు 1000 వచ్చినది 2,000 చేశాడు. 200ని 1000 చేశాడు. 1000ని 2,000 చేశాడు. జగన్ ఉన్నప్పుడు 5 ఏళ్ళకి గాను 5 ఏళ్ళకి పెంచినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తానే 4,000 చేశాడు. ఇది మన వాళ్ళకి అమ్మఒడి పడుతుంది. ఫ్రీ బస్ వస్తుంది వాళ్ళకి, దానికన్నా ఉపయోగం మనకి ఏమన్నా? మంచిదే కదా. ఎవరు పోతుంటా నువ్వు? దగ్గరేనా? విజయవాడ పోయినా ఫ్రీనే, అవసరం వచ్చి అన్ని చోట్ల ఫ్రీనే వస్తాయి. దాంట్లో కూడా ఉన్నాయి చూడు, ఉన్నాయి చూడు. ఓటర్ కార్డు ఉండే తెచ్చుకోండి, పాన్ కార్డు ఉండే తెచ్చుకోండి. ఈ 3 కార్డులలో ఏది ఉన్నా ఆ కార్డు చూపిస్తే చంద్రబాబు నాయుడు మహిళలకు ఏవైతే చెప్పాడో అన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాడు. చంద్రబాబు నాయుడు మర్చిపోతామమ్మా మీరు. ఆయన ఉంటేనే ఈ కార్డు మనకి.